హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మనం సమ్మర్ లో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి డ్రింక్ తీసుకుంటే మంచిదంటారు? బెస్ట్ డ్రింక్స్ అంటే చెప్తాను. మనకేంటంటే మెయిన్‌గా యూజ్ చేయాల్సింది గోంద్ కటిరాతో వాటర్ తీసుకోవడం. అది నేచురల్ కూలెంట్‌లా వర్క్ చేస్తుంది మనకి. సెకండ్ వచ్చేసి తాటి ముంజలు. అవి ఖచ్చితంగా మనకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎవరైనా తీసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఆమ్లా. ఆమ్లా, లెమన్ చాలా బాగా యూజ్ చేస్తూ ఉండాలి. లెమన్ వాటర్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఎలక్ట్రోలైట్స్ మనకి చెమట రూపంలో చాలా చాలా మట్టుకు మనకు లాస్ అవుతూ ఉంటాం. సో, లెమన్ వాటర్ గాని, ఆమ్లా తీసుకోవడం వల్ల నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్జా సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇవి సమ్మర్‌లో మనం ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఓకే. వాటర్ అనేది డైలీ మనం ఎంత తీసుకుంటే మంచిదంట? కొంతమంది ఏమో 3 లీటర్సే తీసుకోవాలి, కొంతమంది 5 లీటర్స్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎన్ని లీటర్స్ తీసుకోవాలి మేడం అసలు? యూజువల్‌గా సమ్మర్‌లో అయితే చూడండి, వింటర్‌లో అయితే 3 లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. బట్ సమ్మర్‌లో కొంచెం ఎక్కువే తీసుకుంటూ ఉండాలి. మరీ 6, 7 లీటర్స్ కాకుండా 4-5 లీటర్స్ మనం మేనేజ్ చేస్తే సరిపోతుంది. వాటర్ వచ్చేసి మెయిన్‌గా సమ్మర్‌లో తీసుకోవాల్సింది ఎట్లా అంటే, మనం ఎంప్టీ స్టమక్ ఒక గ్లాస్ వాటర్ తాగడం, పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగడం, స్నాక్స్ టైమ్‌లో గానీ, మిడ్ మీల్స్‌లో గానీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం, మినిమమ్ 200 ఎంఎల్ ఆఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం 4-5 లీటర్స్. ఎందుకంటే ఇలా వాటర్ తాగకపోవడం వల్ల సమ్మర్‌లో యూరిన్ లైక్ యెల్లో కలర్‌గా రావడము, వేడి బాడీలో హీట్ ఎక్కువైపోవడము. సో, ఇలా పిల్లలు కూడా చాలా మటుకు ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని ప్రాబ్లమ్స్, యూరిన్‌లో మంట రావడం. సో, ఇవన్నీ ఓవర్‌కమ్ చేయాలంటే నేను చెప్పిన ఫుడ్స్ తీసుకొని దాంతో పాటు 4-5 లీటర్స్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటది. రీసెంట్‌గా స్టడీస్‌లో ఏం చెప్తున్నారంటే, వాటర్‌లో 1 పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి ఆ వాటర్ తాగాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే సోడియం లెవెల్స్‌ని కూడా మనం బ్యాలెన్స్ చేస్తుంది. లైక్ లో బీపీ రావడం కూడా నుంచి కూడా మనకు ఇలా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. అంటే సమ్మర్ లో మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా మేడం, అవి హీటే అంటారు బాడీకి. అంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? సమ్మర్‌లో మ్యాంగోస్ హీట్. బట్ దానివల్ల మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్స్‌ని ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు. సో, మనకు దొరికేదే మేలో తినాలి. జూన్‌లో కొన్ని రోజులు తీసుకుంటారు. వర్షాలు పడగానే స్టాప్ చేసేస్తారు. సో, మే, జూన్ 15th వరకు మనకు వర్షాలు పడకముందు ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు ఇయర్ మొత్తంలో దొరికేది ఇప్పుడే కదండీ! ఏ ఫ్రూట్‌లోనైనా చూడండి, డిఫరెంట్ ఫ్రూట్స్‌లో డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ అనేది యాడ్ అవుతాయి. మనకు స్వీట్‌గా ఉన్నా కూడా మ్యాంగోలో ఫైబర్ దొరుకుతుంది. అండ్ కొన్ని బెనిఫిట్స్ అనేవి చాలా మటుకు యాడ్ అవుతూ ఉంటాయి. సో, ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హీట్ అయినా సరే మనం తీసుకోవడం బెటర్. ఒకవేళ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాలి అని అనుకుంటే గనక పర్ డే 100 గ్రామ్స్ ఫ్రూట్ తీసుకోవచ్చు. లిమిట్‌లో తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ తాటి ముంజలు దొరుకుతూ ఉంటాయి కదా మేడం, అంటే దాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? యెస్. తాటి ముంజలు ఫస్ట్ థింగ్ మనకు న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తాను. పర్ 100 గ్రామ్స్‌కి మనకొచ్చేది 43 క్యాలరీసేనండి. కార్బోహైడ్రేట్స్ 11 గ్రామ్స్ వరకు ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి మనకు వైటమిన్స్ వచ్చేసి ఏ, ఈ, కే అండ్ సి వైటమిన్ అండ్ ఇవి మనకు దొరుకుతాయి. సో, న్యూట్రిషన్ వైస్‌గా చూస్తే తాటి ముంజల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, బాడీకి నేచురల్ కూలెంట్‌లా వర్క్ చేస్తుంది. అంటే చలువ చేస్తుందనమాట మన బాడీకి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం ముక్కులో నుంచి రక్తం కారడము అండ్ బాగా వేడి రావడము, ఈ మూత్రంలో మంట రావడం, ఇలా పిల్లలు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. వీటన్నిటి నుంచి మనకు తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఓవర్‌కమ్ చేస్తుంది. అండ్ తాటి ముంజల్లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్, నేను చెప్పిన న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు దొరికేది కూడా ఇవి సమ్మర్‌లోనే దొరుకుతాయి. సో, మనం అవాయిడ్ చేయకూడదు. వీలైనంత వరకు పిల్లలకి డైట్‌లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఖచ్చితంగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకి ఇది ఒక సూపర్‌గా పనిచేస్తుంది మన బాడీకి నేచురల్ కూలెంట్‌లా. ఇంకోటి దీన్ని ఐస్ యాపిల్ అంటారు. సో, ఈ ఫైబర్ కూడా చాలా చాలా మంచిదండి. గట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే. ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. పిల్లలు 1.5 ఇయర్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ డయాబెటిస్ పీపుల్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉన్నాయి అని అంటే తాటి ముంజలు తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. 100 గ్రామ్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే. వీటి వల్ల ఏమైనా బరువు పెరిగే అవకాశం ఉందా మేడం? అస్సలు పెరగరండి. వెయిట్ లాస్‌లో ఇంకా హెల్ప్ అవుతుంది. ఈ ఫైబర్ గాని, గట్ హెల్తీగా ఉండడం వల్ల, ఇందులో ఉన్న ఫైబర్ వల్ల అండ్ క్యాలరీస్ కూడా తక్కువుంటాయి. అండ్ నేచురల్ కూలెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఓవరాల్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ జర్నీలో కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇది వెయిట్ లాస్‌కి కూడా. యెస్. ఓకే. మేడం, వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలి సమ్మర్‌లో? సమ్మర్‌లో అయితే చూడండి, స్నాక్స్ టైమ్‌లో చాలా మంది ఇప్పుడైతే సమోసాలని అవని అవాయిడ్ చేసేసి
నేను చెప్పిన విధంగా డ్రింక్ తయారు చేసి తీసుకుంటే చాలా మంచిది. ఫస్ట్ గోంద్ కటీరాని చాలా మంది 4-5 నానబెడుతూ ఉంటారు గోంద్ కటీరా పీసెస్ ని. సో ఒక్కటి నానబెడితే ఒక్కరికి సరిపోతుంది. సో ఒక్కటి నానబెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఐస్ క్రీమ్ కప్ లో హాఫ్ వరకు మనకు జెల్ లాగా అయిపోతుంది అనమాట. ఆ జెల్ తీసుకొని ఒక గ్లాస్ లో వేసి అందులో నానబెట్టిన సబ్జా గింజలు చాలా చలవ చేస్తాయండి మన బాడీకి. అండ్ తులసి సీడ్స్ అని కూడా అంటారు వీటిని, నల్లగా ఉంటాయి. సో నానబెడితే చాలు, ఒక 10 నిమిషాలు కూడా నానబెట్టాల్సిన 1 minute లో నానిపోతాయి. ఆ సబ్జా గింజలు 1 tablespoon, అందులోని నిమ్మరసము, వాటర్ వేసేసి కోకోనట్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. పుదీనా ఆకులు ఉంటాయి కదా, ప్రాపర్ గా స్మాష్ చేసి అందులో వేయాలి. ఈ డ్రింక్ కనుక పిల్లలు కానీ పెద్దలు కానీ డైలీ తీసుకుంటే కనుక చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఇంకా గట్ హెల్తీగా ఉండాలి, నాకు బెనిఫిట్స్ యాడ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కొద్దిగా జీరా పౌడరు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేము పిల్లలకి ఇస్తున్నామండి వాళ్ళు తినరు అని అనుకున్న వాళ్ళు గోంద్ కటీరా జెల్ ఉంటుంది కదా, నానబెట్టిన తర్వాత ఆ జెల్లోనే సబ్జా సీడ్స్ వేసేసి మ్యాంగో పీసెస్ వేసి 1 teaspoon ఆఫ్ హనీ యాడ్ చేసి మనకు ఇలా ఇచ్చినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. బాడీ కూలెంట్ లా వర్క్ చేస్తుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సమ్మర్లో ఈ అద్భుతమైన డ్రింక్ ని ఎవరు మిస్ అవ్వకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి లెమన్ అంటే ఇంకా మనం ఆమ్లా కానీ లెమన్ కానీ సూపర్ ఫుడ్ అంటారు. ఆమ్లా షార్ట్స్ ఉంటాయండి, మనం ఒకటేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఆమ్లా కట్ చేసి ముక్కలు మిక్సీలో వేయండి. ఆ తర్వాత మళ్ళీ అందులోనే మనకు కొద్దిగా పసుపు, అందులోనే పుదీనా వేసేసి కొద్దిగా కీరా ముక్కలు, ఈ 4 ingredients ని మిక్సీలో పట్టేసి వడకట్టేసి మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా అందులో వేసేసి ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ పెట్టుకోవాలి. డైలీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ లో ఒక క్యూబ్ ఒక గ్లాస్ వాటర్ లో తీసేసుకొని, వామ్ వాటర్ లో తీసుకున్నా పర్వాలేదు, ఒక వాటర్ లో తీసేసుకొని ఎంప్టీ స్టమక్ లో తాగడం వల్ల వెయిట్ లాస్ అనేది అద్భుతంగా ఉంటుంది. పిల్లలకి ఇవ్వాలి ఈ సూపర్ ఫుడ్ ఆమ్లని, పిల్లలకు కూడా ఇద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే హనీ యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ఆమ్లా షార్ట్స్ కానీ ఈ క్యూబ్స్ స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల డైలీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా అయిపోతుంది. మెయిన్గా ఇవి చెప్పాలి అంటే ఆమ్లా సూపర్ ఫుడ్. ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ పుదీనాల మింట్ లీవ్స్ అండ్ మనం ఇందులో పసుపు కూడా యూజ్ చేస్తున్నాం, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇవన్నీ చాలా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఈ డ్రింక్ అందరూ తీసుకోవచ్చు, తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, వెయిట్ లాస్ జర్నీ కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అంటే సమ్మర్ లో ఎలాంటి డ్రింక్స్ తాగాలో చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి, అలాగే ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది, వెయిట్ లాస్ కి కూడా ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే మంచిది అనే దాని గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 90 days ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే మేడం ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.